డీలిమిటేషన్ ప్రాపర్గా లేదు అని చెప్పేసి మనం డేమని చెప్పినాం, కౌన్సిల్లో కూడా చెప్పినాం. వాళ్ళు హరీబరీగా ఎందుకు చేస్తున్నారో మనకైతే అర్థం అయ్యే పరిస్థితి లేదు. మోండా మార్కెట్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు, ప్రకాష్ నగర్ తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు. అసలు ఎక్కడ పోతుండ్రు ఏంది? సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ ఉంది, ఇక్కడ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో. సికింద్రాబాద్ జోనల్ ఆఫీసే మోండా మార్కెట్ పరిధిలో, దాన్ని తీసుకుపోయి మల్కాజిగిరిలో కలుపుతాడు. కాబట్టి మీ హరిబరి ఏందో, మీ కుదురపాట్లు ఏందో, మీ లెక్కలేదో, మీ పత్రాలు ఏందో ఎవరికి అర్థమవుతుంది. ఎట్లా అయిపోయిందంటే ఇక మా రాజ్యం ఉన్నది మా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటాం. బట్ ఇది ఏంటంటే కొన్ని రోజుల పాటు నడుస్తుంది ఏదైనా. బట్ మళ్ళీ సందర్భం వచ్చిందనుకో ఇదే ప్రజలు పడ్డకేసి కొడతారు, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆ ఎంఆర్ఓ గారిని అడగండి, వాళ్ళు ఏం అడుగుతారు అడగండి. సార్ కానీ మీరు చెక్ ఒకటి ఇచ్చిపోతున్నారు, మరి తులం బంగారం ఏదని అడుగుతారు. మేము చెప్పింది కాదండి. ఆ 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, వికలాంగులు 3000 6000 ఇస్తామన్నారు. ఒక ఆమె భర్త చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందంట, కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుందంట. రెండోది కొంతమంది ఇల్లు లేవంటారు. మరి ఇందిరమ్మ ఇల్లు కడతా ఆకాశానికి కట్టిర్రు, అన్నీ నిచ్చినారు, అధికారంలో ఎక్కిర్రు, అందలం ఎక్కిర్రు, ఈరోజు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి, నువ్వు దయచేసి నీ భాష మార్చుకో, ప్రజల మన్ననలు పొందాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. భాష ఏంది? ఇప్పుడు గలీజ్ మాటలు మాట్లాడాలని నీకు ఒప్పుకుంటూ వస్తాయి. మా దగ్గర మోండా మార్కెట్లో తీసుకోపోతే ఒకసారి ముఖ్యమంత్రి బూతు మాటల్లో ఎట్లా నేర్పియాలో నేర్పిస్తారు మా ఊరు.